Hello traders, welcome back and this is Santosh and from Bullet Plus Trading Academy. సో లాస్ట్ వీక్ అనాలిసిస్ యాజ్ మనం ముందు డిస్కస్ చేసిన విధంగానే ఏదైతే హ్యాంగింగ్ మ్యాన్ చూసుకున్న తర్వాత మనం నిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసామో లైక్ బెరిష్ అనే సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని. సో ఇట్ హ్యాస్ బీన్ ద సేమ్ వే. సో లెట్ మీ టెల్ యూ, అండ్ ఈ అప్కమింగ్ వీక్ ఈస్ మోర్ క్రూషియల్ యాక్చువల్లీ. బికాస్ ఎందుకంటే ఇఫ్ యూ కెన్ సీ 25,300 25,250 లెవెల్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ కింద అయితే ఉన్నాయి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ ఇక్కడ. గివ్ మీ సెకండ్. సో ఇది యాక్చువల్లీ హోప్ యూ రిమెంబర్ మనం లైవ్ ట్రేడ్ చేస్తున్నప్పుడు అనుకుంటా వీ డిస్కస్ రిగార్డింగ్ దిస్, రైట్? అక్టోబర్లో, రైట్, అక్టోబర్లో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏదైతే బ్రేక్ అయ్యిందో, రిమెంబర్ 17th October, 16th. సో 15th 16th October బ్రేక్ అయ్యింది, గుర్తుంది కదా? సో దాని తర్వాత ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్ అండ్ ఇప్పుడు ఈ లెవెల్కి అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు ద సేమ్ లెవెల్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్. ఓకే, సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మండే యూ హ్యావ్ టు అబ్జర్వ్, లైక్ ఒకేసారి దూరిపోవడం కాకుండా ట్రేడ్లోకి జస్ట్ బీ వెరీ కాషియస్ ఆన్ మండే. బికాస్ ఒకవేళ కానీ ఈ సిమెట్రికల్ ప్యాటర్న్ మళ్ళీ ట్రయాంగిల్లో కానీ మళ్ళీ వచ్చినట్టయితే డెఫినెట్లీ వీ విల్ సీ దిస్ లెవెల్స్ ఆఫ్ 25,000. అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ ఉందో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, అండ్ ఇప్పుడు ఇది కంటిన్యూ అయితే ఇలాగా ఒకవేళ లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ ఎక్కడో తగులుతుంది. లేదు, ఇఫ్ ఇట్స్ టేకింగ్ రివర్స్ ఇట్స్ మోర్ బ్యూటిఫుల్ బికాస్ దానిలో కంప్లీట్గా ఒక బుల్లిష్ అనేది మనం చూడొచ్చు. ఓకే, అండ్ డే క్యాండిల్లో కూడా, అండ్ వన్ మోర్ థింగ్, ఎఫ్ఐఐ యాక్టివిటీ ఆన్ 7 November ఎలా ఉందంటే 18,371 బై వాల్యూ అండ్ సెల్ వాల్యూ వచ్చేసరికి 12,236, వెరస్ నెట్ వాల్యూ వచ్చేసరికి 6,132 ఉంది మనకి, రైట్? అండ్ వేరస్ ఎఫ్ఐఐకి వచ్చేసరికి కూడా 18,101 బై అయితే సెల్ వచ్చేసరికి 12,954, వెరస్ ఇక్కడ కూడా ప్లస్ 5,147. ఓకే, అండ్ క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్లో కూడా ఇన్ ద సేమ్ వే, లైక్ మొత్తం ఎన్ఎస్సి, ఎంబీఎస్సి అండ్ ఎంఎస్సిఐలో ఎలా ఉందంటే డిఐ 19,470 వస్తే 12,795 మాత్రమే, వెరస్ నెట్ వాల్యూ ప్లస్ 6,600. అండ్ ఇక్కడ వచ్చేసరికి డిఐ ఎఫ్ఐఐ విషయంలో ప్లస్ 4,581. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్, మనం ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఇప్పుడు 1 hour క్యాండిల్ తీసుకున్నా మనం లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తుంది కదా? ఈ లెవెల్స్ సేమ్ అదే లెవెల్స్కి అయితే టచ్ అయింది. బట్ టచ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి ఆ లెవెల్ టచ్ అయ్యి ఇట్ స్టార్టెడ్ కమింగ్ అప్ అండ్ ఇట్ వాజ్ ఇన్ పాజిటివ్. దాని అర్థం ఏంటి? ఇక్కడ మన వాల్యూస్ కూడా అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అండ్ ఇంకొకటి వచ్చేసరికి, అండ్ మనం నౌ ఈఎంఏ 50కి, ఓకే, ఈఎంఏ 50కి దగ్గరలో ఉంది ఇప్పుడు. ఓకే, అండ్ ఫండ్స్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఈఎంఏ బిలో డెఫినెట్లీ విల్ సీ వన్ మోర్ లో. ఓకే, బట్ నౌ ఇది పర్టికులర్ ఈఎంఏ ఏదైతే 50 ఉందో ఈఎంఏ, సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని అనుకోవచ్చు మనకి, ఎందుకంటే కరెక్ట్ అయ్యి కూడా ఆగింది. సో బేసికలీ మండే వచ్చేసరికి నెక్స్ట్ వీక్ మోర్ ఓవర్గా, అండ్ మోర్ ఓవర్ మండే ట్యూస్డే ఎప్పుడు మీరు ఏంటంటే బుల్లిష్ ఎలా తీసుకుంటారు, ఇప్పుడు బేరిష్ ఎలా తీసుకుంటారు అని చెప్పడానికి వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, మోస్ట్లీ నేను లైవ్లో ఒకవేళ ఉన్నట్టయితే ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ, ఇఫ్ నాట్ ఏం లైవ్. మనకి ఇక్కడ ఒకటి ట్రెండ్ లైన్ అయితే కనబడుతుంది, రైట్? ఇది ఎప్పుడు డేట్ 29th October నుంచి 7th October వరకు ఇట్స్ రెస్పెక్టింగ్ దిస్, రైట్? సో ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయ్యి, ఒకవేళ ఈ హై ఉంది కదా, ప్రీవియస్ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయ్యి దాని లో తీసుకొని పైకి వెళ్ళినట్టయితే థింక్ ఇట్ ఈస్ ఎ బులిష్. లేదు, ఒకవేళ అలా కావట్లేదు, ఇఫ్ ఇట్ ఈస్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ రేంజ్లో మళ్ళీ ఇట్ మే గో అవుట్. అర్థమవుతుంది కదా? అంటే ఈ పర్టికులర్ జోన్ చూసారా, ఇది కన్సల్టేట్ అయ్యే జోన్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఛాన్సెస్ చాలా ఉన్నాయి కన్సల్టేట్ అయ్యే ఛాన్సెస్. లేదు అలా కన్సల్టేట్ అయ్యి బ్రేక్ అయిన తర్వాత చూసుకోవచ్చు. లేదు ఒకవేళ ముందే వెళ్ళింది అనుకోండి, పైకి కానీ కిందకి కానీ వెళ్ళింది అనుకోండి, అకార్డింగ్ టు ఇట్ చూడండి. బట్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో రెడ్ గ్రీన్ క్యాండిల్స్ది, సో దాన్ని బట్టి యూ జస్ట్ ట్రై టు టేక్ ద ట్రేడ్ ఆన్ మండే ఫర్ నిఫ్టీ 50. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఇస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ.
బిఫోర్ డే బిఫోర్ వీక్ ఈవెన్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయినా కానీ వెరస్ ఈ వీక్ పాజిటివ్లోనే ఎండ్ అయింది మనకి. అండ్ ఓవరాల్గా మనకి ఒక మంచి సపోర్ట్ ఇది. ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ సపోర్ట్స్ రైట్, మనం ఒక సపోర్ట్స్ కింద తీసుకుంటే మాత్రం 57,698 to 57,598 ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక మంచి సపోర్ట్స్ కనబడుతున్నాయి ఇక్కడ, రైట్. ఓకే, ఈ ఏరియా ఒక సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఇది కానీ క్రాస్ అయ్యింది అనుకోండి, అండ్ ఒకవేళ దెన్ ఈ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఏరియాలో ఎంతవరకు ఉంటుందో ఇట్స్ కంప్లీట్లీ సైడ్ మార్కెట్. అంటే ఇట్స్ కన్సల్టేటింగ్ హై లో హై లో హై లో లో. ఓకే, సేమ్ ఇదే విధంగా కన్సల్టేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఐమ్ టెల్లింగ్ యూ, ఒకవేళ కానీ ఈ లెవెల్ ఏదైతే ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్స్ ఉందో, అండ్ ఇఫ్ ఇట్స్ దీస్ లెవెల్స్ ఏదైతే క్రాస్ అయ్యిందంటే మాత్రం వీ విల్ సీ బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి లెవెల్స్ అయితే మనం చూస్తాం. ఓకే, విచ్ వీ కెన్ సీ దిస్ 59,000 లెవెల్ ఆల్సో ఈ వీక్లోనే ఒక కరెక్ట్గా వెళ్ళిందంటే మాత్రం. ఓకే, సో దట్ ఈస్ వాట్. అండ్ ఒకవేళ ఈ సపోర్ట్ ఏదైతే సపోర్ట్ ప్రెజెంట్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉందో 698 అండ్ 700 and 600 లెవెల్స్ 550 లెవెల్స్ ఏవైతే స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉన్నాయో, ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం అగైన్ వీ విల్ సీ దిస్ 56,679 బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, అండ్ కమింగ్ టు ద స్టాక్స్ హియర్, వీ హ్యావ్ బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్చువల్లీ లాస్ట్ వీక్లో లాస్ట్ వీక్ ఏవైతే స్టాక్స్ 1 hour బేస్ క్యాండిల్. ఓకే, ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో ఇది కన్సల్టేషన్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ బరోడా కంప్లీట్గా బ్రేక్ అయింది. లెట్ మీ షో యూ దట్. ఓకే, ఇది హై. ఓకే, ఏదైతే కన్సల్టేషన్ లెవెల్ ఉందో చూసారా. ఓకే, ఈ కన్సల్టేషన్ లెవెల్స్ ఎప్పుడు ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా బ్రేక్అవుట్ చేసింది. అది కూడా నార్మల్ బ్రేక్అవుట్ కాదు, విత్ ఎ గుడ్ వాల్యూమ్. ఓకే, విత్ ఎ గుడ్ వాల్యూమ్ అది బ్రేక్ అయింది. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ నాట్ ఎ ప్రాబ్లమ్, బికాస్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ కవర్ అవ్వచ్చు. బట్ ఒకటి మనం దీంట్లో ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటామంటే ఒక రెడ్ గ్రీన్ సేమ్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి. సో అంటిల్ లెట్ ఇట్ కన్సల్టేట్ ఇట్స్ గుడ్. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ దట్ ఒక మంచి వాల్యూమ్తో అయితే మాత్రం ఇది బ్రేక్ అయింది. ఓకే, అండ్ వైల్ కమింగ్ టు ద అదర్ స్టాక్స్, బిఎస్సి కూడా. అండ్ డైలీ మనం 3 స్టాక్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అందుకే నేను ఓన్లీ 3 స్టాక్స్ చెప్తాను. అండ్ మేక్ షూర్ హోప్ యూ రిమెంబర్ దట్ ఎవ్రీడే నేను ఒక లైవ్ అయితే వస్తున్నాను ఎవ్రీడే ఈవినింగ్. ఒక్కసారి ఎఫ్ఐఏ ఎప్పుడైతే యాక్టివిటీ మనకి ఇది అప్లోడ్ అవుతుంది ఎన్ఎస్సిలో అయిపోయిన వెంటనే నేను లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ దట్ విల్ బి హార్డ్లీ ఫర్ 15-20 minutes. అండ్ ఆ టైంలో మీకు ఏమైనా ఒకవేళ ఏదైనా స్టాక్స్ మీద డౌట్ ఉన్నా కానీ జస్ట్ పింగ్ మీ, సో దట్ మనం ఆ స్టాక్స్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ బీఎస్సీ కోసం ఎవరైతే మరి లాస్ట్ టైం అడిగారో ఈవెన్ బీఎస్సీ కూడా నార్మల్ మంచి వాల్యూమ్. ఇది కూడా ద ప్రీవియస్ వాల్యూమ్ చూస్తానండి, ఈ వాల్యూమ్స్ చూడండి ఏదైతే బ్రేక్అవుట్ అయ్యిందో, బ్రేక్అవుట్ అయిన వాల్యూమ్స్ మంచి వాల్యూమ్. ఇదేంటంటే వాల్యూమ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత దీస్ ఆర్ ద లెవెల్స్. ఓకే, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. ఒకవేళ ఇక్కడ మీరు తీసుకొని ట్రేడ్ ఇప్పుడు నెగిటివ్ వస్తుంది, బ్యాక్ వస్తుంది అనుకుంటే వెయిట్ ఫర్ సమ్ టైమ్, అంటిల్ రెడ్ గ్రీన్ క్యాండిల్, రెడ్ని ఒక గ్రీన్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఏదైతే పైక్ బ్రేక్ అయితే మనం వీ కెన్ టేక్ ఏ స్ట్రాంగ్ పుష్. లేదు కిందకు అనుకుంటే అప్పుడు మనం బేరిష్లో అయినా చూసుకోవచ్చు, లేకపోతే బుల్లిష్లో అయినా మనం ఆ యాంగిల్స్లో చూడొచ్చు. ఓకే, సో బీఎస్సీ ఈజ్ వన్ మోర్ స్టాక్ వేర్ ఇదొక కన్సల్టేషన్ తర్వాత బ్రేక్ అవడం మనకు కనబడుతుంది, ఒక ప్యాటర్న్స్ తోటి. ఓకే, కన్సల్టేషన్ బ్రేక్ అయిన తర్వాత స్టార్టెడ్ మేకింగ్ హైస్. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 3,025 ఇన్ షార్ట్ టైం. అండ్ సిసిఎల్ కూడా. ఓకే, అండ్ సిసిఎల్ స్టాక్ కూడా సిసిఎల్ కూడా మనకు ఒక కన్సల్టేషన్స్ ఈ పర్టికులర్ కన్సల్టేషన్ జోన్ ఉంది కదా, ఈ పర్టికులర్ కన్సల్టేషన్ ఛానల్, ఈ ఛానల్ బ్రేక్అవుట్ ఇది. ఓకే, స్ట్రాంగ్ ఛానల్ బ్రేక్అవుట్. అండ్ అది కూడా చూడండి వాల్యూమ్, చూడండి సరైన వాల్యూమ్, దీనికి ఎక్కడ వాల్యూమ్ లేదు. ముందు ఇక్కడ వాల్యూమ్ వచ్చింది, ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్. ఓకే, కన్సల్టేటింగ్, మళ్ళీ ఇక్కడ వాల్యూమ్ అదే విధంగా అదే వాల్యూమ్ మనం ఇక్కడ చూసాం. సో ఇప్పుడు కూడా అదే బ్రేక్అవుట్. అండ్ సిసిఎల్ కూడా ఒక మంచి హై, దిస్ ఈజ్ ద హై ప్రజెంట్ సిసిఎల్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ ఫర్ మండే. అండ్ హోప్ మీకు ఇంకేదైనా కావాలనుకుంటే జస్ట్ పింగ్ మీ నా ఇన్స్టాగ్రామ్, లేదు మన లింక్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంచాను. అండ్ వేరాజ్ మీకు అందులో కూడా ఏదైనా డౌట్ ఉన్నా టెలిగ్రామ్లో దేనికోసమైనా జస్ట్ లీవ్ మీ కమెంట్. సో నేను ఆ రోజు లైవ్ ఏదైతే మనకు డైలీ లైవ్ వస్తుంటో ఆ రోజు లైవ్లో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియరర్ ఫర్ యూ. Okay, thank you so much. Then trade very carefully on Monday. So that's all for today. Signing off. Jai Hind.